ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. యేసుక్రీస్తు పలికిన మాటల్లో ప్రాముఖ్యంగా ప్రపంచంలో క్రైస్తవులైన క్రైస్తవేతరులైన తలంచుకునే ఒక చక్కటి మాట ఆయన కొండ మీద ప్రసంగించిన ప్రసంగంలో పలికిన పలుకులు. అందులో ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో దీనులైన వాళ్ళు ధన్యులు అనే మాట మనం ధ్యానించాలి. ఎందుకంటే లోకంలో ఒకడు దీనంగా ఉన్నాడు అనుకోండి, ఆయన లెక్క కూడా చేయరు. ఒక దీనుడు సమాజంలో కనిపించాడు అనుకోండి, అతనికి విలువ అనేది అరుదుగా ఉంటుంది. అతన్ని ఎవరు పట్టించుకోరు కూడా. అతను ఏముందులేండి అంటుంటారు. అంతెందుకు, ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4గురిలో ఒక అతను చాలా దీన మనసు కలిగిన వాడైతే ఏదైనా ఒక కార్యం చేయాల్సి వచ్చినప్పుడు వాడిదేం పెద్ద ఇదేమి లేదులేండి, నేను చెప్తాను, వాడు వింటాడు, ఆడ సంగతి విడిచిపెట్టేయండి, ఆ పెద్దోడు ఉన్నాడు కదా వాడిని అడగండి ముందు, ఎందుకంటే ఆడు ఒక పట్టాను ఒప్పుకోడు. అంటే దీన మనస్సు కలిగిన వ్యక్తికి లోకంలో ఒకవేళ గుర్తింపు లేకపోవచ్చు. దీనుడై విరిగినలిగిన హృదయంతో ఒక వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడు అనుకోండి, ఈ లోకం అతన్ని గుర్తించకపోవచ్చు. కానీ అలాంటి వ్యక్తిని ప్రభు ఎంతగా గణపరిచి మాట్లాడాడు అంటే ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు రాజ్యం, పరలోక రాజ్యమే అతనిదంట. ఎందుకంటే అతడు దీనుడు గనుక. నా ప్రియమైన సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏమనుకుంటామంటే, దీన మనసు కలిగి ఉంటే మనకు లోకంలో గుర్తింపు రాదు, అందుచేత మనం కూడా అందరిలాగానే వాళ్ళు ఎలాగ బ్రతుకుతున్నారో అలాగే మనం కూడా బ్రతకాలి, మనం కూడా అలాగే రోషం కలిగి ఎవరి మాట మనం పడాల్సిన అవసరం లేదు ఇలా అనుకుంటాము. కానీ దేవుని గుర్తింపు ఒక వ్యక్తికి రావాలంటే, దేవుడు ఒక వ్యక్తిని గుర్తించాలంటే, దైవ దీవెన కలగాలంటే దీన మనసే మనకు కావాలి. దీనులమై ఉండాలి. యేసుక్రీస్తుని గురించి మనం చదువుతామండి. యేసుక్రీస్తు చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడని ప్రభు చెప్పాడు. దీనులకు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు లేఖనాల్లో మనం చదువుతాము. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. పిల్లలు చూసారండి, దీనులకు న్యాయం చేస్తాడట. దేవుడు మనకు న్యాయం చేయకపోతే మనకు న్యాయం జరుగుతుందండి? అంటే గొడవలు పడాలి, ఆ గొడవల్లో మనకు న్యాయం అని కాదండి. మన బ్రతుకుకు కావలసిన ఏదైనప్పటికీ కూడా దేవుని మూలాన మనకు రావాల్సినవి మనకు రావాలి, మనకు చెందాలి అని అనుకుంటే, మనకు న్యాయం జరగాలి అని అనుకుంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? చాలా సందర్భాల్లో మనం అంటుంటాం, ప్రభువా ఇది మీకు న్యాయమా నాయన? నలుగురిలో నేను నవ్వుల పాలైపోతున్నాను, ఆకలి చావులు చస్తున్నాను, తలెత్తుకోలేకపోతున్నాను. ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. ప్రభువా ఇది మీకు న్యాయమా నాయన? ఎందుకు న్యాయం చేయడు ఆయన? మనం దీనులమైతే, దీన మనస్సు కలిగిన వారమైతే దీనులకు కదా న్యాయం చేస్తాడు. వారి ప్రతి అవసరతలు తీరుస్తాడు. ఆయన మనకు దేవుడై ఉన్నందుకు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నందుకు, ఆయన మనకు యజమానుడై ఉన్నందుకు, ఆయన మనకు కాపురి అయి ఉన్నందుకు న్యాయం జరుగుతుంది.
ఎప్పుడు అనంటే మనం దీనులమై ఉన్నప్పుడు. దీనులకు కలిగే ఆశీర్వాదాలలో మొదటిది ఆయన న్యాయం చేస్తాడు మనకు. ఏ విషయంలో మనం అన్యాయాన్ని పొందుకొని కన్నీడు కార్చాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో నాకు అన్యాయం జరుగుతుందని ఆవేదన పడాల్సిన అవసరం లేదు. నిశ్చయముగా ఆయన మనకు న్యాయం చేస్తాడు దీనులమై ఉన్నప్పుడు. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 9వ చరణం గమనించినప్పుడు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఎంత మధురమైన మాట చూడండి. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తిస్తే, ఒకటి, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడంట. దీనులను నడిపిస్తాడంటండి. అందరిని నడిపించడు. ఎందుకంటే వాళ్ళు దీన మనస్సు గలవారు కాదు గనుక, ఆయన చేతిని పట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు గనుక, నేను నడుస్తాను, నాకు కొత్త ఏంటి, మళ్ళీ మీ వెంటనే నేను రావాలనా, నాకు అంత జ్ఞానం లేదా, నాకు అంత తెలివి లేదా, అహంకారులు ఎదిరిస్తారు. దీనులైతే ఆయన చేతిని పట్టుకుంటారు. ఆ చేతిని పట్టుకున్న వారిని ఆయన నడిపిస్తాడంట. మరీ శ్రేష్టమైన మాట ఈ వాక్యంలో, వారికి ఆయన మార్గమును నేర్పిస్తాడంట. అయ్యో బాబోయ్, నేర్పించడం ఎవరు నేర్చుకుంటారండి? దీనులే కదా. అహంకారపు మనస్తత్వం కలిగిన వాళ్ళు నేర్చుకుంటారా? ఎగబడుతారు, ఎదురాడుతారు, పోరాడుతారు, వాళ్ళ హక్కుని ఉపయోగించుకుంటారు. దీనులు అలా కాదు. ఆయన నేర్పిస్తే నేర్చుకుంటారు. నైనా మీరు నేర్పించండి, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా చేతిని పట్టుకొని నన్ను నడిపించండి, మీతో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దీన మనసు కలిగిన వారై ఒదిగి ఉంటారు ఆయన సన్నిధిలో. దీనులకు కలిగే రెండు ఆశీర్వాదం ఏంటంటే, ఆయన నడిపిస్తాడు, నడవవలసిన త్రోవను నేర్పిస్తాడు. ఎంత మధురమైన అనుభవమో కదా. మనం ఎవరినో చేపట్టుకుని నడిపించమని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎవరినో నేర్పించమని బతిమాలు కొనవలసిన అవసరం లేదు. ఆయనే నేర్పిస్తాడు, ఒక బోధకుని వలె, ఉపాధ్యాయుని వలె. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి మన దగ్గర కావాల్సింది దీనత్వం, దీన మనస్సు కావాలి. ఎవరు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగిన వారై ఉంటారో వారికి కలిగే ఆశీర్వాదాలండి. మరి ఈరోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నామా? నాకు తెలుసు అనుకుని ముందుకు వెళతాము, ఎదురు దెబ్బ తగులుతుంది, ఎదురాడలేక బలహీనపడిపోయి కన్నీళ్ళ వ్యవస్థలో అవస్థలు పడుతున్నాము. కనుక నా ప్రియ సహోదరులారా, ఆయన మార్గంలో ఆయన మనం నడిపించడం, ఆ మార్గములను మనకు నేర్పించడం అనేది దీనులకు గనుక ఈ గొప్ప ఆశీర్వాదానికి మనం యోగ్యులం కావాలి. ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. అది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యం చదువుతున్నాను. దీనులకు తన చెయ్యి చాపును. పిల్లలు చూడండి, వాక్య భాగంలో ఆయన దీనులకు తన చేతిని చాపుతాడంట. ఆయన చేతిని చాపితే, ఆయన గుప్పిలు విప్పితే మన పరిస్థితి ఎలా ఉన్నతంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించండి. ఎవరికి ఆయన చేయి చాపుతాడు? ఎవరికి ఆయన గుప్పిలు విప్పి తృప్తిపరుస్తాడు? ఓ ప్రార్థించి 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 అలసిపోతుంటాం. ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెట్టి 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 కృంగిపోతుంటాం. మేలు కలగట్లే, దీవెన రావట్లే, జవాబు రావట్లే, కొదువులు తీర్చబడట్లే. దేవుడు నన్ను ఉల్లంఘించాడు, దేవుడు నన్ను ఉపేక్షించాడు, దేవుడు నన్ను త్రోసివేశాడు, దేవుడు నన్ను నలిపేస్తున్నాడు, దేవుడు నన్ను కృంగతీస్తున్నాడు అని ఎక్కసప్పు మాటలు మాట్లాడుతుంటాము. ఎవరికి ఆయన చేయి చాపి గుప్పిలు విప్పి తృప్తిపరుస్తాడు అనంటే దీన మనసు లేక దీనులైన వారికండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోట వచ్చే మాట ఆయన అంగీకరించాలి. మనం ఉన్న ఆ దురవస్థలో నుంచి ప్రభు మనల్ని విడిపించాలి, తప్పించాలి, రక్షించాలి. మనకు ఆయన క్షేమాధారమై ఉండాలి, ఆయన మనకు రక్షణకర్త అయి ఉండాలి. మరి అలాంటప్పుడు మనం దీనులమైతే కదా ఆ ఆశీర్వాదం మనకు కలిగేది.
మనం ఆయనకి భయపడి లోబడి వినయ విధేయతలతో కనబడితే కదా ఆయన మన కొరకు చేయి చాపి మనం ఉన్న ఆ ఒంటరితనములో జంటగా నిలిచి మన భుజముల మీద చెయ్యేసి వెన్ను తట్టేది. మరి ఈ రోజున ఏ స్థితిలో మీరున్నారు, ఏ పరిస్థితుల్లో మీరున్నారు, ఎంతకాలంగా ఏ విషయాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు, అవన్నీ గుర్తించండి, వివేచించండి, ఆలోచించండి. దేవుని యొద్ద నుంచి ఎందుకు సమాధానం రావట్లేదు, ఎందుకు ఆయన మన ఎడల చేయి చాపట్లేదు, ఆయన బలమైన హస్తం మనల్ని ఎందుకు ఆదుకోవట్లేదు? వాక్యం నిరర్ధకం కాదే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కానీ ఎక్కడా దీవెన మనకు కలగట్లేదంటే మనం దీనులం కాదు, విధేయులం కాదు. ఆ దీనత్వాన్ని విధేయతను నేర్చుకుంటే ఆయన చేయి ఎప్పుడు మనకు దూరాన ఉండేది కాదు, ఆయన చేయి ఎప్పుడు మనకు వట్టిగా కనబడేది కాదు. ఆయన చేతిలో సుఖశాంతులు ఉన్నాయి, ఆయన చేతిలో శాంతి సమాధానం ఉంది, ఆయన చేతిలో నక్షత్రములు ఉన్నాయి. అలాంటి దీవెన మనకు కలుగుతుంది. గనుక ప్రార్థన చేసుకుందాం, ఆ దీన మనసును ధరించుకుందాం, దీనులమై ప్రభు సన్నిధిలో కాచుకొని ఉందాము, ఆ దైవ దీవెనలు పొందుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సత్య స్వరూపి అని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ దీనులకు కలిగే ఆశీర్వాదాలేంటో 3 విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాము నాయన. అవును, దీనులకు న్యాయం చేసే దేవుడు అని, ఆ రీతిగానే దీనులను నడిపించి దీనులకు మీ మార్గములను నేర్పించి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తావని, అలాగే దీనులైన వారికి నీ చేయి చాపుతావని మీ లేఖనాల్లోంచి మేము ధ్యానించుకుంటూ వచ్చాము. ఈ దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఏ విషయంలోనైనా మీ ఎదుట మేము అహంకారులమై నిలిచి ఉంటే, దీనత్వాన్ని కోల్పోయి ఉంటే క్షమించండి, క్షమించండి, క్షమించండి. మీ కరుణ, మీ కటాక్షం మా మీద సమృద్ధిగా ఉంచండి. చేపట్టి నడిపించి మహిమ తెచ్చుకున్నామని ఆపాదమస్తకు నీకు అంకితం చేసుకుంటూ, ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా వారి అక్కరలు తీర్చి, అవసరతలు తీర్చి, వెన్నుతట్టి నడిపించి మహిమ మీరు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.